ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆనంద్ వెస్లీ. మీరు చూస్తున్నారు ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఈ వీడియోలో ఏంటంటే పిక్సార్ట్ యాప్ గురించి మొత్తం ఆప్షన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే పిక్సార్ట్ అనేది చాలా పెద్ద యాప్. ఒకటేసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మనకి వీడియో లెంతీ అవుతుంది. అలాగే ఒకటేసారి చూసి నేర్చుకోవడం అనేది అయితే మనకి గుర్తుండదు కాబట్టి సో పార్ట్ వైజ్గా అయితే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, పిక్సార్ట్ లెర్నింగ్ వీడియోస్. సో ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను టూల్స్, వాటి యొక్క యూజెస్ గురించి, ఏ ఏ టూల్స్ ఉంటాయి పిక్సార్ట్లో వాటి యొక్క యూజెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు లెర్నింగ్ వీడియో కాబట్టి ఇది కొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, పిక్సార్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ అనేది ఎలా ఉంటుంది, మీకు అన్లాక్డ్ వర్షన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇలా వస్తుంది. ఓపెన్ చేసాక ఇలాగ ఇంటర్ఫేస్ వస్తుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇలా వస్తుంది అనమాట. మనకి ఫోన్లో ఉన్న గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని వీడియోస్ చూపిస్తుంది. కింద ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, మన కాలేజ్ డ్రాయింగ్, కలర్ బ్యాక్గ్రౌండ్స్ అని. దీని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీకు ఒక ఫోటోని అయితే ఇన్పుట్ చేసుకుని శాంపుల్గా మీకు చూపించడానికి అయితే ఇన్పుట్ చేసుకున్నాను. సో కింద ఆప్షన్స్ అయితే ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ అనేవి ఇవన్నీ మనం ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ టూల్స్ ఆప్షన్లోకి వెళ్దాం. ఫస్ట్ షాప్ అని ఉంటుంది, అదైతే పెద్ద అందులో ప్రీమియర్ వర్షన్, అది యూజ్ ఏమి ఉండదు. టూల్స్లోకి వెళ్తే మనకి మొత్తం 16 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో అన్నీ మెయిన్గా వచ్చేసి మనకి క్రాప్ ఒకటి, రీసైజ్ ఒకటి, ఫ్లిప్ ఒకటి, అడ్జస్ట్ ఇవే వాడతాం. కాకపోతే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతాడానికి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి క్రాప్ అంటే ఏం లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో జస్ట్ ఇలా మనకు కావాల్సిన సైజులో క్రాప్ చేసుకోవచ్చు. కింద సైజెస్ కూడా ఉంటాయి డిఫాల్ట్గా. లేకపోతే మనం లాక్ మనకు నచ్చినట్టే క్రాప్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్కి వస్తే మనకి ఫ్రీ క్రాప్, ఇది కూడా సేమ్ క్రాపింగ్ టైపే. ఏంటంటే మనకి ఎక్కువ అంటే ఫోటో కటింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మనకి ఫోటోకి పర్టికులర్ ప్లేస్లో మనకి ఇలా బ్రష్ చేసుకొని ఇలా మనకి ఏదైతే ఏరియా కావాలో అక్కడ బ్రష్ చేసుకొని టిక్ ఇచ్చినట్లయితే, ఐ మీన్ రైట్ క్లిక్ ఇస్తే పైన యారో కనిపిస్తుంది కదా, అక్కడ యారో క్లిక్ ఇస్తే మనకి కావాల్సింది మాత్రమే క్రాప్ అవుతుంది అనమాట, మిగతాదంతా ఎరేజ్ అవుతుంది. ఇది మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి కట్టింగ్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ట్రై చేయండి, అప్పుడు పాదమవుతుంది మీకు. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతే షేప్ క్రాప్ అనమాట. షేప్ క్రాప్ అంటే కూడా సేమ్ ఇంతే, ఇంచుమించు క్రాపింగ్ టైపే. సో ఒక డిఫాల్ట్గా షేప్స్ అనేది ఇస్తుంది. కింద మనకి సింపుల్ టైప్ కానీ, స్టార్ టైప్ కానీ, ఇలా క్లౌడ్స్ ఒక షేప్స్ అనేది ఇస్తుంది. ఆ షేప్ మాత్రమే క్రాప్ అవుతుంది అనమాట. చూడండి ఎలాగా ఆ షేప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ షేప్లో క్రాప్ అవుతుంది. కింద మనకి కలర్స్ ఉంటే బార్డర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బార్డర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డిస్పర్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక గ్లాస్ ఎఫెక్ట్ అనమాట. ఇది గ్లాస్ ఎఫెక్ట్ ఇలా ఇరిగిపోతే, బ్రేక్ అయితే ఎలాగైతే వస్తుందో ఆ ఎఫెక్ట్ అనమాట. సెలెక్ట్ ఏరియా ఉంటుంది, సెలెక్ట్ ఏరియా చేసుకోవాలి ఫస్ట్. ఇలాగ మనం ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఏంటంటే రైట్ క్లిక్ ఇస్తే సో ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట, బ్రేక్ అయినట్టు ఒక ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. ఇది కింద ఆప్షన్స్ ఉంటే మనకి ఏ డైరెక్షన్లో అది ఫ్లో అవుతున్నట్టు రావాలి అని చెప్పేసి సైజ్ పెంచుకోవచ్చు. అలాగే వాటి యొక్క ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు. సో బ్లెండింగ్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తాం. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే కోలెన్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదేంటంటే ఒక మన డూప్లికేట్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను సైజ్ పెంచుకొని బ్రష్ పర్టికులర్ ఏరియా మీద మనకి ఏదైతే ఏరియా కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని పక్కన బ్రష్ చేస్తే, సో మనం ఇక్కడ పక్కన బ్రష్ చేస్తే సేమ్ ఆ ఇమేజ్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో అదే మళ్ళీ ఇక్కడ పడుతుంది అనమాట, బ్రష్ అవుతుందంటే ఒక డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అయితే బాగుంటుంది. సో ఎక్కువ ఫోటో స్టూడియోస్లో కూడా మనకి చేస్తూ ఉంటారు కదా, సో ఆ విధంగా మనం ఇక్కడ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్తో. సో ఒకసారి ట్రై చేయండి, అర్థమవుతుంది బాగా. సో నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ అనమాట. రిమూవ్ ఆప్షన్ అంటే మనకి కొన్ని పెద్ద అవసరం అయితే ఏం లేదు, సేమ్ కట్టింగ్ టైపే, క్రాపింగ్ టైపే ఉంటుంది. అండ్ ఇదేంటంటే నెట్ కావాలి. అండ్ ఇదేంటంటే వచ్చేసి మనకి ఇమేజెస్లో పర్టికులర్ ఏరియా అవసరం లేనప్పుడు మనం దీన్ని అయితే యూస్ చేయొచ్చు. ఐ మీన్ ఇప్పుడు సపోజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, బిల్డింగ్స్ మీద ఇలా డ్రా చేసి ఇలా రైట్ క్లిక్ ఇస్తే బిల్డింగ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సో మనకి ఏదైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయో ఇమేజ్లో అదైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇది దేనికైతే బాగా యూజ్ అవుతుందంటే పింపుల్స్కి బాగా యూజ్ అవుతుంది. పింపుల్స్, ఫేస్ మీద పింపుల్స్ ఏమైనా ఉంటే దాని మీద అక్కడ
మనం డ్రాగ్ చేస్తే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది బాగా యూజ్ అవుతుంది దీనికి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్ట్రెచ్ అనమాట. స్ట్రెచ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఉన్న దాన్ని మనం స్ట్రెచ్ చేసుకోవడం, అంటే ఎక్కువగా చూపించుకోవడం. అంటే సపోజ్ ఇది హెయిర్కి స్ట్రైటింగ్ చేస్తాం కదా ఆటోడెస్క్లో కానీ యాప్లో, సో దానికి ఇందులో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అనేది పెద్ద యూజ్ అయితే ఉండదు. చూడండి, మీకు చూపిస్తాను కావాల్సి చూడండి. ఈ హెయిర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని జస్ట్ అలా డ్రాగ్ చేస్తూ ఉంటే అదే కింద వరకు వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ హెయిర్ ఉన్నట్టుగా మనకి వస్తుంది. సో ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. కింద బ్రషెస్ కానివ్వండి, ఇతర కానివ్వండి, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇదైతే మనకి పెద్ద అయితే యూజ్ అయితే ఉండదు, ఎందుకంటే నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. సో హెయిర్కి అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. తక్కువ హెయిర్ ఉన్నప్పుడు కానివ్వండి, మనకి ఇంకా పర్టికులర్ ప్లేస్లో హెయిర్ అనేది కరెక్ట్గా రాలేకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మోషన్స్ అనమాట. మోషన్ అంటే ఏంటంటే పర్టికులర్ అంటే ఒక మూవీ పోస్టర్కి మోషన్ లాగా ఎడిట్ చేయొచ్చు. పర్టికులర్ మనకి ఏదైతే కావాలో ఏరియాని సెలెక్ట్ చేసుకొని సో జస్ట్ ఇలా పక్కకి ఇలా డ్రాగ్ చేసినట్లయితే దాని డూప్లికేట్స్ అని ఒక మోషన్ టైప్ అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇలా మీరు చూస్తున్నారు కదా. సో ఒకసారి చేస్తే మీరు ఎడిట్ చేస్తే అర్థమైపోతుంది, బాగుంటుంది ఇది. చూడండి, ఇలాగా డబల్ త్రిబుల్ ఒక అలా వస్తుంది అనమాట. మూవీ పోస్టర్ టైప్ ఒక లుక్ అయితే వస్తుంది, బాగుంటుంది ఎడిటింగ్ అనేది. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ క్రియేటివ్ ఎడిటింగ్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి, అర్థమవుతుంది. ఇది చాలా ఈజీగానే ఉంటుంది ఆప్షన్స్ కూడా. సో నెక్స్ట్ ఆప్షన్లోకి మూవ్ అయిపోతే మనకి ఏంటంటే సెలెక్టివ్ అనమాట. సెలెక్టివ్ ఏంటంటే మనకి పర్టికులర్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకొని ఒక క్రాపింగ్ అయితే కాదు, క్రాపింగ్ టైప్లో కాదు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రష్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్కిల్ ఉంటుంది, సర్కిల్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది, లేకపోతే లైన్స్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్కి మనం కట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, ఎఫర్ట్స్ ఇవ్వచ్చు. చాలా అయితే ఉంటుంది ఈ యాప్. ఇది ఒక ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది. చూసారా, సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ అయితే ఎరేజ్ అయిపోయింది, అంటే అది రిమూవ్ చేసుకోవచ్చు మనం. అలాగే డూప్లికేట్ కూడా దాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసిన దాన్ని డూప్లికేట్ అనేది వస్తుంది. సో క్రాప్ చేసుకొని కట్ చేసుకొని ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఒకసారి ట్రై చేయండి, అర్థమైపోతుంది. చాలా సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కర్వ్స్ అనమాట. కర్వ్స్ ఏంటంటే మన ఫోటోలో ఉన్న బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు. అలాగే మన డల్గా ఉన్న ఫోటోని అయితే కొంచెం కలర్ఫుల్గా అయితే మార్చుకోవచ్చు. చూడండి, ఇలా జస్ట్ అలా జరపంగానే మనకి లైటింగ్ అనేది పెరిగింది. సో కొంచెం అంటే ఇది ఫోటోని బట్టి అయితే చేసుకోవాలి ఇది. సో ఒకసారి ట్రై చేయండి, ఏదైనా ఫోటో మీరు ఇన్పుట్ చేసుకొని. సో మీకు అర్థమైపోతుంది. కావాలంటే మనకి ఒకవేళ డ్రెస్ మీదే కావాలనుకుంటే మనకి పైన ఎరేజ్ మీద ఆప్షన్ ఇచ్చి ఓన్లీ డ్రెస్ మీద బ్రష్ చేసుకున్నట్లయితే మనకి డ్రెస్ మీదే అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. అడ్జస్ట్ అంటే ఇది ఒక మంచి యాప్, మంచి ఆప్షన్ అనమాట. ఇందులో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, స్కిన్ టోన్ని పెంచుకోవచ్చు అనమాట, వైట్ చేసుకోవచ్చు, డ్రెస్ కలర్ని పెంచుకోవచ్చు, క్లారిటీని పెంచుకోవచ్చు, సాచురేషన్ని, యూజ్ని, డ్రెస్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కింద అమౌంట్ అని లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని పక్కకి లెఫ్ట్ రైట్ స్లైడ్ చేస్తే సో ఇలా మారుతూ ఉంటుంది. డ్రెస్ కలర్స్ మార్చుకోవచ్చు. చాలా అంటే చాలా ఉంటాయి ఆప్షన్స్. షాడోస్ని తగ్గించుకోవచ్చు, మన ఫోటోలో షాడోస్ ఎక్కువ ఉంటాయి, షాడోస్ని లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి అయితే ఆప్షన్ ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగానే ఉంటుంది ఇదైతే. సో నెక్స్ట్ ఆప్షన్లోకి మూవ్ అవుదాం. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి ఎన్హాన్స్ అంటే ఏంటంటే ఈ డిఫాల్ట్గా క్లారిటీని, అన్ని సాచురేషన్, బ్రైట్నెస్ని అన్నీ డిఫాల్ట్గా అనేది సెట్ చేసే ఉంటుంది. జస్ట్ మనం అమౌంట్ అనేది పెంచుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో మనకు కావాల్సింది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుని టిక్ ఇస్తే అది టిక్ అయిపోతుంది, పెద్ద యూస్ అయితే అవ్వదు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్లర్ ఆప్షన్ అనమాట. బ్లర్ ఆప్షన్ మనకు తెలిసే ఉంటుంది, మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఎలా చేసుకోవాలని చాలా మనకి తెలిసే ఉంటుంది. స్నాప్సీడ్ యాప్స్లో కూడా ఉంటుంది. సో జస్ట్ ఇలా మనకి లైన్స్ ఉంటాయి, బ్లర్ లైన్స్. ఏదైతే పర్టికులర్ ఏరియా ఉంటుందో సర్కిల్ కూడా ఉంటుంది. సర్కిల్ ఆప్షన్ ఏదైతే పర్టికులర్ ఏరియా నుంచి మిగతా అంతా బ్లర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎరేజ్ ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఎక్కడెక్కడైతే ఫోటోలో బ్లర్ కావాలో అక్కడ కూడా మీరు బ్లర్ చేసుకోవచ్చు. చూడండి, నేను బ్రష్ చేసిన చోట అంతా బ్లర్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఒక డిఎస్ఎల్ఆర్ లుక్ అయితే తీసుకొని రావచ్చు ఫోటోకి. సో ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది జస్ట్ వచ్చేసి అంటే మనం ఫొటోస్ని అయితే మనం అప్పుడప్పుడు క్రాస్గా వస్తాయి, కొంచెం కిందికి అయినట్టు, ఫోటో పక్కకి అయినట్టు ఉంటుంది కదా, అప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది.
ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సో దీని అయితే పెద్దగా యూసేజ్ ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీసైజ్ అనమాట. రీసైజ్ ఏంటంటే మన ఫోటో సైజ్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. ఫోటో సైజ్ని పెంచుకోవడానికి అయితే యూస్ అవుతుంది. బట్ ఇప్పుడైతే 2364 అయితే ఉంది సైజు. హైట్ వచ్చేసి 3546 ఉంది. నేను అలాగే ఉంచేసాను. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లిప్ అండ్ రొటేట్ అనమాట. ఇది తెలిసే ఉంటుంది అందరికీ. రొటేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మిర్రర్ ఎఫెక్ట్ అంటే ఫ్లిప్ అటు ఇటు చేసుకోవడానికి అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్గా మార్చుకోవచ్చు. ఒకసారి చూడండి ఈ ఆప్షన్స్ అయితే చాలా ఈజీ ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన ఆప్షన్స్ అన్నీ మీరు ఒకసారి చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చూసిన దానికన్నా. సో నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి అయితే మనం ఫ్యూచర్లో అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్యూచర్ పార్ట్స్లో. నెక్స్ట్ వచ్చే పార్ట్స్లో నేను ఇంకా చెప్తాను అనమాట. ఇది ఆప్షన్స్ గురించి, మెయిన్ ఆప్షన్స్ గురించి. సో ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ అయితే ఒకసారి మీరు ట్రై చేస్తే బాగా అర్థమవుతుంది. ఫ్యూచర్లో దీని గురించి చెప్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. సో అప్పుడైతే వీడియోస్ అయితే మిస్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.